ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంత మాత్రమే ఆ సంబంధాలు ఉండి గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోక పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళకి ఏడుస్తూ ఉన్నారు, నిత్యం ఏడుస్తూనే ఉన్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. అయ్యా, వారలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి తప్ప ఏమన్నా వాళ్ళు ఏమైనా డబ్బులు అడిగామా, వాళ్ళ సాయం కోరామా? ఏమీ లేదే. వాళ్ళ సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రి నేను పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే ఆ గడప కొత్తానమని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కడం. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు నా కొడుక్కి నా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి అడుగుతా ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు కాచేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావడం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. కంటితోటి పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి చూడడానికి. అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు వారం రోజులకు 1 గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్నీ గుర్తున్నాయి. అయ్యా, గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయని చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్లో సర్జరీ చేయించానండి. 15 డేస్ హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మొగుడి పిల్లం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? మొగుడు పిల్లం వద్ద కలిసి గుమ్మలు కాసేసి మా ఇంటికి రావద్దు అంటే హైదరాబాద్లో బ్రాహ్మిన్స్ చెక్కిన సుధాకర్ గారు ఉంటే వారి ఇంటికి తీసుకెళ్ళిపోయి అయ్యా ఆ 2 డేస్ ఉండి అక్కడికి రిటర్న్ అయ్యామండి. వీళ్ళు నాకు క్యాన్సర్ వచ్చింది, చిన్న కొడుకు వైద్యం చేయించట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ఏదో నాటం చేస్తున్నారండి. భాష కూడా మారిపోయింది. నాకు తట్టుకోలేక నన్ను ఎందుకు ఎత్తుకోవాలా? నన్ను ఎందుకు రోడ్డు మీద నాగారా? మీకు నాకు సంబంధాలు లేవే. 1 year నుంచి మేము రాకపోకలు లేవే, పూర్తిగా దిగిపోయే. ఇంకా నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారా? ఏ వాసించి టార్గెట్ చేస్తారని నేను అడుగుతా ఉన్నాను. నువ్వు టార్గెట్ చేసి బెదిరిపోతానా? కిలపూడి మున్సిపల్ మనవడిని, ముత్తుల వీర్రావు గారు అబ్బాయిని బెదిరిపించేస్తే బెదిరిపోవడానికి ఈ రక్తంలో తేడా లేదు అని గ్రహించుకోండి.